ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీరు ఎన్నో రకాల వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ని చూసింటారు విత్ కైన్ మాస్టర్తో సహా. కానీ ఆ కైన్ మాస్టర్ని తలదన్నే అప్లికేషన్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ద్వారా మీ యొక్క వీడియోస్ని సినిమాటిక్ స్టైల్లో మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది యూట్యూబర్స్కి అయితే ఇంకా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అంతా అద్భుతంగా అంతా మీ మొబైల్తోనే మీరు ఎడిటింగ్ అంతా చేసుకోవచ్చు అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి కనుక మీరు ఈ అప్లికేషన్ ని చూశాక కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోకుండా ఉండలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. మీరు చిన్న చిన్న వీడియోస్ షూట్ చేసినా, లేదా టిక్ టాక్ వీడియో చేసినా, లేదా యూట్యూబ్ వీడియో చేసినా, ఎలా కావాలనుకుంటే అలా విత్ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ తో సహా మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ ఏంది, ఆ అప్లికేషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి వీడియో లీప్ అన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోలేరు, మీకు సరిగ్గా అక్కడ దొరకదనమాట. దీంట్లో ఉన్నంత ఫీచర్స్ మీకు కైన్ మాస్టర్లో కూడా ఉండదన్నమాట. ఆ రేంజ్లో మనకు ఈ అప్లికేషన్లో ఫీచర్స్ ఉండడం జరుగుతుందన్నమాట. మీరు సింపుల్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. పైనుంచి కింది దాకా మీరు చూసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా కావాలనుకుంటే ఇక్కడ క్రియేట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీరు క్రియేట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కింద మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది చూడండి, దీనిపైన ట్యాప్ చేసి మీరు ఏదైతే వీడియోని ఎడిట్ చేయాలి అనుకుంటారో ఆ వీడియోని ఇక్కడ మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ నా దగ్గర ఒక వీడియో ఉంది, వీడియో క్లిప్. ఆ వీడియోని నేను దీంట్లో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత కింద యాడ్ ఆప్షన్ చూడండి, దీనిపైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఇది మీ యొక్క అప్లికేషన్లోకి ఇన్పుట్ అనేది కావడం జరుగుతుందన్నమాట. ఒక్కసారి మీకు ఎడిటింగ్ చేసి చూపిస్తాను, నిజంగా ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇది మీ యొక్క లేయర్ లోకి యాడ్ అయిపోవడం జరుగుతుందన్నమాట. మీరు చూసుకోవచ్చు, దీంట్లో ఒకటే కాదు రెండు కాదు, ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ పైన ట్యాప్ చేసినట్లయితే మీ వీడియోకి రకరకాల ఫిల్టర్స్ ని మీరు డైరెక్ట్ అప్లై అనేది చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, మన లైటింగ్ ని మీరు గ్రోత్ చేసుకోవచ్చు. మీ వీడియోలో లైటింగ్ తక్కువ ఉన్నట్లయితే ఈ విధంగా మీకు నచ్చిన ఎఫెక్ట్స్ మీరు ఈ విధంగా అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. లైవ్ లో అది కూడా నేను చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి ఎఫెక్ట్స్ మనకు వందల ఎఫెక్ట్స్ దీంట్లో అవైలబుల్ ఉంటాయి. ఎలా కావాలి అనుకుంటే అలా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ద్వారా. అంతేకాకుండా చాలా మంది యూట్యూబర్స్ కి గ్రీన్ స్క్రీన్ చాలా అవసరం వస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయడానికి. అలాంటప్పుడు కూడా ఇది మనకు సూపర్ గా పనిచేయడం జరుగుతుంది. ఇందులోనే ఓవర్లే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ ఓవర్లే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. మీరు ఏదైతే వీడియోని ఇంపోర్ట్ చేయాలి అనుకుంటారో ఆ వీడియోని ముందుగా ఇంపోర్ట్ చేయండి. ఎగ్జాంపుల్ పర్పస్ ఇది సబ్స్క్రైబ్ బటన్ అన్నమాట. నేను ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. దీన్ని మనం కంప్లీట్ గా గ్రీన్ స్క్రీన్ ని రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడనే మీకు క్రోమా కీ ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి, దీనిపైన మీరు ట్యాప్ చేయండి. లేదనుకుంటే ఇక్కడ మీకు వేరే కలర్ ని మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. లేదు అలాగే ఉండేది, ఇక్కడ మీరు క్రోమా కీని మాత్రమే మీరు తీయాలి అనుకుంటే సింపుల్ గా ఇక్కడనే మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన మీరు ఒక 2 times ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు కలర్ ని యాడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా నేను కలర్ని కొంచెం అటు ఇటు స్క్రోల్ చేయడం జరిగింది, ఆటోమేటిక్గా అది మనకు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి, ప్లే చేసి మరి ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ బటన్ మధ్యలో రావడం జరిగింది చూడండి. ఈ విధంగా ఎంత అద్భుతమైన ఆప్షన్స్ ఉంటాయంటే ఈ అప్లికేషన్లో నిజంగా ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. మీరు కావాలి అనుకుంటే మీ వీడియోలో ఉన్న సౌండ్ని మీరు మ్యూట్ చేయాలనుకుంటే మ్యూట్ చేసుకోవచ్చు. దీని యొక్క ఒపాసిటీ మీరు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో మీరు బ్లెండింగ్ చేసుకోవచ్చు. మీ యొక్క వీడియోస్ని క్లారిటీతో పాటు మీకు ఏ రేంజ్లో కావాలి ఏం కథ అనేది నేను ఆ లేయర్ని సెర్చ్ చేయడం జరిగింది కాబట్టి అలా వచ్చిందనమాట. దీంట్లో అడ్జస్ట్ అంటే మీ యొక్క కలర్ కావచ్చు, బ్రైట్నెస్ కావచ్చు, ఈ అప్లికేషన్ ద్వారా మీకు సూపర్గా అడ్జస్ట్ అనేది కావడం జరుగుతుంది. ఇంతేకాకుండా మీరు దీంట్లో స్లైడ్ షో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ మీరు వీడియోస్ని ఫ్లిప్ చేసుకోవచ్చు. ఎలా కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, నాకు ఫ్లిప్ అయిపోవడం జరిగింది. అదేవిధంగా మీరు మిర్రరింగ్ చేసుకోవచ్చు. ఇలా కావాలనుకుంటే అలా, అలా కావాలనుకుంటే ఇలా.
అంతేకాకుండా మీరు ఫిట్గా చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. పైగా దీంట్లో మీ యొక్క వీడియో స్పీడ్ ఉంటుంది చూడండి, ఆ స్పీడ్ని ఎంత స్పీడ్గా కావాలి అనుకుంటే, ఎంత స్లోగా కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. కావాలనుకుంటే దీన్నే మీరు డూప్లికేట్ కాపీ లాగా మళ్ళీ క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మీకు అడ్జస్ట్మెంట్ ఉంటాయి చాలా, అంటే చాలా రకాలుగా. మీరు ఎలా పడితే అలా మీ యొక్క వీడియోని ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. నేను కొంచెం స్పీడప్ చేయడం జరిగింది, అందు గురించే ఇలా వస్తుంది. ఇది కొంచెం స్లో మోషన్ అన్నమాట. మీరు ఎలా కావాలి అనుకుంటే ప్రతి ఒక్క యూట్యూబర్స్ కి ఉపయోగపడే అప్లికేషన్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరైనా సరే చిన్న చిన్న ట్యుటోరియల్ చేస్తుంటారు టిక్ టాక్ కి సంబంధించింది. అదేవిధంగా ఈ ఫ్రేమ్ చూడండి, ఈ ఫ్రేమ్ యొక్క సైజ్ ని మీరు ఎలా కావాలనుకుంటే అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. స్లైడ్ షో ఆప్షన్ దీంట్లోనే ఉంటుంది. మనకు ఎలా కావాలి అనుకుంటే అలా యూజ్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ట్రిమ్ చేయాలనుకుంటున్నాను వీడియోని, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆటోమేటిక్గా నాకు ట్రిమ్ కావడం జరిగింది. మీరు కావాలనుకుంటే దీన్ని డిలీట్ చేయాలనుకుంటే ఆ పార్ట్ మనకు ఆటోమేటిక్గా డిలీట్ అనేది కావడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో రకాల ఆప్షన్స్ ఒకే ఒక అప్లికేషన్లో మనకు అవైలబుల్ ఉంటుంది. పైగా దీంట్లో మీరు మ్యూజిక్ని యాడ్ చేయాలి అనుకుంటే దీంట్లో మనకు చాలా మ్యూజిక్ ఉంటాయి. లేదు మీరు డౌన్లోడ్ చేసి యూజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. లేదు మీరు గ్యాలరీలో ఉన్నట్లయితే అక్కడ నుంచి మ్యూజిక్ని యూజ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు ఇది సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, నిజంగా ఫిదా అయిపోతారు. దీంట్లో మీరు టెక్స్ట్ రాయాలనుకుంటే టెక్స్ట్ రాసుకోవచ్చు. ఏది పడితే అది మీరు సింపుల్గా రాసుకొని ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇదే టెక్స్ట్ని మీరు కలర్ కావాలనుకుంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఎలా కావాలి అనుకుంటే అలా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లోనే మీకు చాలా రకాల ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. దాని యొక్క స్ట్రోక్స్ని మీరు ఎలా ఇచ్చుకోవాలి, అదేవిధంగా దీనికి సంబంధించిన డూప్లికేట్ కాపీ ఉండాలా, దీనికి ఏదైనా మాస్క్ యాడ్ చేయాలన్నా, దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ నిజంగా నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి చూడండి. డౌన్లోడ్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి ఎడిట్ చేసి చూడండి. నిజంగా ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఎడిటింగ్ అప్లికేషన్ మనకు సూపర్గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్తో ఈ వీడియోని షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.